నవ్విస్తే మేము నవ్వకుండా ఎలా ఉంటాం చెప్పండి. ఒక పక్క తరుణ్ భాస్కర్ గారు, ఒక పక్క మా చిట్టి ఫరియా అబ్దుల్లా, ఒక పక్క మా మానసా చౌదరి గారు, శుభలేఖ సుధాకర్ సినిమాని మనకు అందించి అండ్ ఇప్పుడు గాయపడ్డ సింహంతో పలకరించబోతున్నారు. ఐ రిక్వెస్ట్ కళ్యాణ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. And now let me invite Vijay Krishna Garu to please join. In fight master Karnakar గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానం పలికేస్తున్నా ఒక గ్రూప్ పిక్చర్. నుంచి ముందుగా మా పవన్ సాధినేని గారితోనే మొదలు పెడదాం. సో ది స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. ఓకే, ఓన్లీ ప్రొడ్యూసర్స్ అండ్ గుల్కర్. సో ముందుగా ప్రొడ్యూసర్ సైడ్ నుంచి మా పవన్ సాధిని, ఎస్పెషల్లీ జీ స్టూడియోస్ తో పార్ట్నర్షిప్ అయ్యి సినిమా ముందుకు రావడం. అట్ ద సేమ్ టైం మాకు ఇంకో పెద్ద ఫోర్స్ ఎవరు అంటే దిల్రాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ గాయపడ సింహం. సో May 1st నేను ఇప్పుడు మాట్లాడేదానికన్నా సినిమా ఎక్కువ మాట్లాడింది అండ్ మీరు సినిమా గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. సో కీప్ వెయిటింగ్ ఫర్ May 1st అండ్ గెట్ ఎంటర్టైన్ ఇన్ ది సమ్మర్. థ్యాంక్ యూ. మా ప్యానింగ్ చేస్తారు దుర్గా సల్మాన్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే ఒకటండి, నేను హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్, నేను కూడా ఆయన మళ్ళీ ఇంకా థ్యాంక్స్. ఎందుకంటే మాకు మీరు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు, మీ ద్వారా ఈ సినిమా రిలీజ్ అవుతున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మిగతా సినిమా టెక్నీషియన్స్, క్యాస్ట్, క్రూ వాళ్ళందరి గురించి బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఆఫ్ కోర్స్ మీకు చెప్పి అందరూ, బట్ స్టిల్ అనదర్ ఫ్యాన్, బిగ్ ఫ్యాన్ సార్. అండ్ థ్యాంక్ యూ సార్ దిల్రాజ్ గారు, యు ఆర్ పవర్ స్టార్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. మీ హ్యాండ్ చాలు మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా పెద్ద మరి ఇక్కడే ఉంటే ఆ మాత్రం. వెల్, ప్రొడ్యూసర్స్ ఇంతమంది నాకు ఇంత బ్యాక్ చేసి, సో ఇంతమంది ప్రొడ్యూసర్స్ కలిసి చేస్తే మీ ప్రాబ్లం ఏంటి అనేది అడుగుతున్నారు సరదాగా. నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడే మీకు ఫోటో తీయడానికి పెద్ద ప్రాబ్లం వచ్చినట్టుంది. అది తప్పితే ఇప్పటివరకు ఏ ప్రాబ్లం రాలేదు. సో ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి, కానీ అది ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కవర్ చేయడానికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. Firstly, Dikku sir, I'm a great fan of your work, sir. I mean, your craft itself. No, I do. Sir, I'm also a great fan of the charm that you possess and also the aura that you bring everywhere, sir. Thank you so much for gracing this event. And Dilraj garu, so గాయపడ్డ సింహాన్ని బిగ్ ప్లాట్ఫామ్కి తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరు ఏ ఫిల్మ్ చూస్ చేసినా గుడ్ ఫార్చ్యూన్ కమ్స్ అలాంగ్ అండ్ ఐ హోప్ దట్ హ్యాపెన్స్ ది సింగింగ్ టు దిస్ ఫిల్మ్ యాజ్ వెల్. And working in this film has been a great fun ride. Obviously, the cast and crew to so ఫ్లోలో ఇంగ్లీష్లో వస్తుంది. సో కానీ తెలుగు అమ్మాయి బాగా తెలుగు మాట్లాడతా కాబట్టి అమ్మాయి చెప్పాలి. చాలా ప్రేమతో సినిమాని చాలా ఎంజాయ్ చేసి తీసాము. మీరు కూడా May 1st వచ్చి చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మీరందరూ అప్పటి నుంచి అందరు చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా, అలా అనుకోకండి. అసలు నేను చార్లీ చూసినప్పుడు నా సుందరి పెన్నే అని అనుకున్నా. ప్లీజ్ నా కోసం ఎప్పుడైనా అట్లా
ఏమైనా చేస్తే నేను కూడా దుల్కర్ని కలుస్తా అని ఆ కోరికతో ఇండస్ట్రీకి వచ్చాను. నిజంగా when I was doing జాతిరత్నాలు నేను జాతిరత్నాలు చేసినప్పుడు ఒక హ్యాంపర్ ప్రమోషన్ చేశాను. ఓకే, అండ్ చాలా హ్యాంపర్స్ బయట వెళ్ళాయి అండ్ అందులో దుల్కర్ కూడా ఒక హ్యాంపర్ వెళ్ళింది. సో దుల్కర్ ట్యాగ్డ్ ఆల్ అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఓకే, అండ్ నేను జస్ట్ వైజాగ్ ప్రమోషన్స్ లో ఉన్నప్పుడు నవీన్తో బండిలో ఉన్నాను అండ్ ఐ వాస్ లైక్ ఐ సా దుల్కర్స్ ఇన్ మై DM. What happened? He kind of got this shock, and then when he realized I was talking about Dulquer, he little heartbreak అయింది అనుకుంటా. కానీ yes, I'm a huge fan of you, sir. I don't know how else to put it. Absolutely, we all love you, and thank you for being here today. దిల్రాజు గారు, ఫైనలీ ఎయిర్పోర్ట్ బయట కలుస్తున్నాం మనం. ఇప్పటి వరకు జస్ట్ 3 times అలా క్యాజువల్గా ఎయిర్పోర్ట్లో అరే మీరు కూడా ముంబై మీరు కూడా ఓకే అలా కలిసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అవర్ సినిమా టు ద నెక్స్ట్ లెవెల్. ఐ థింక్ గాయపడ్డ సింహం రియల్లీ డిజర్వ్స్ దిస్ ప్లాట్ఫామ్ అండి. చాలా కష్టపడి అందరూ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, అందరు టెక్నీషియన్స్ చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా తీశారు. అండ్ ఐ థింక్ 4-5 hours వరకు ఫుటేజ్ వచ్చినట్టుంది. అది కట్ చేసి వాళ్ళు 2.5 hours దాకా చేస్తున్నారు. సో మీరే అనుకోండి హౌ మచ్ ఎఫర్ట్ అండ్ థాట్ హ్యాస్ గాన్ ఇన్ టు ది స్క్రిప్ట్. చాలా చాలా క్రియేటివ్లీ ఒక వరల్డ్ క్రియేట్ చేశారు అండ్ ఆ వరల్డ్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకే ఒక మాట, ప్రెస్ ఉంది కాబట్టి చెప్తున్నా, ఫస్ట్ 15 minutes మిస్ అవ్వకండి. జస్ట్ 15 minutes ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ అందరి గురించి. అఫ్ కోర్స్ తర్వాత ప్రీ రిలీజ్లో డీటెయిల్గా మాట్లాడదాం. అండ్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ హూస్ బీన్ హియర్ టుడే టు సపోర్ట్ అస్ లైక్ దిస్. మీ ఎనర్జీ మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు తెలీదు, మీ అరుపులు, మీ లవ్, మీ ప్రేమ చాలా చాలా ప్రెషియస్ మాకు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎక్కువ ఎలాంటి సందర్భాల్లో గాయపడ్డారు, ఎలాంటి విషయంలో గాయపడ్డారు? ఎందుకక్క నువ్వు మళ్ళీ ఇలాంటి మొత్తం సినిమాలు ఫుల్ సినిమాలు లేవు కాబట్టి గాయపడ్డాను కొంచెం, ఎందుకంటే కొంచెం జెలసీ ఉంది. సినిమా చాలా బాగుంది కాబట్టి. That's so sweet of you. Thank you so much ఫరియా గారు. ఎస్, సో అప్పటి గులాబీ నుంచి ఇప్పటి నవ్వించారు, ప్రేమ పడేలాగా చేశారు. సో మా వెరీ ఓన్ జేడి చక్రవర్తి గారు ఇవాళ నేను చాలా తక్కువ మాడదాం డిసైడ్ అయ్యాను. నాకు ఎందుకో మా వినాలని కోరిక ఉంది. కాదు రాజు మాట్లాడితే వినాలి నాకు కోరిక ఉంది. ఫస్ట్ దుల్కర్ గురించి చెప్పాలి. నాకు మా సినిమా గురించి, ప్రమోషన్స్ గురించి మాట్లాడుతూ నేను ఆకుతారు గురించి ఎక్కువ మాట్లాడాను. అతను చేసిన సినిమా పవన్ సాధిని డైరెక్షన్ ఐ థింక్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్స్. ఎనీవే కమింగ్ బ్యాక్ టు దిస్, రాజు అండ్ జీ వాళ్ళు రావటం అనేది నాకు తెలిసి మా ప్రొడ్యూసర్స్కి దట్స్ బిగ్గెస్ట్ అసెట్. రాజు నేను ఈ గురించి చాలా చెప్పాను. ఇప్పుడైతే డబ్బా కొట్టారని అనకూడదు. నా ఇంటర్వ్యూస్ అన్నింటిలో రాజు గురించి చెప్పాను. రాజు జడ్జ్మెంట్, రాజు ఫోకస్ ఈజ్ అవుట్ స్టాండింగ్. ద మొమెంట్ రాజు కేమ్ ఇన్ టు ద ఫిల్మ్, ఈ సినిమాలోకి రాగానే నాకు అర్థమైపోయింది మా వాళ్ళందరూ నారాజులు అయిపోతారని. సో ఇవాళ నాకు ఓన్లీ నేను రాజు మాట్లాడితే వినాలి నా కోరిక. అండ్ రాజు నువ్వే మాట్లాడాలి. He entertains మనందరినీ తెలివిగా ఎస్. సో మా మనసున్న మహారాజు, మా దిల్లున్న రాజు, దిల్ రాజు గారిని మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. మాకు ఎంతో ఫ్యాన్స్ ఉన్నారా? కాదు, అలాగే మాట్లాడుకుంటే సోప్ అయ్యాక డైరెక్టర్ అనేసారు. వాళ్ళు రెడీ ఉంటారు వేయడానికి. ముందుగా ప్రొడ్యూసర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. అలాగే జీ స్టూడియోస్ వాళ్ళకి ఆల్ ది బెస్ట్. అండ్ డైరెక్టర్ గురించి ఎక్కువ చెప్పాలి నేను. కశ్యప్
నేను సినిమా చూశాను, సినిమా కొన్నా అన్నున్నాయి కానీ ఆయన నేను ఇప్పుడే చూస్తున్నాను స్టేజ్ మీద. పోతే ఈ సినిమా పవన్ నాకు ఐడియా చెప్పినప్పుడు ఐడియా నచ్చి ఏదో సినిమా కొనేద్దామని కొనేసాము. కాన్సెప్ట్ చాలా బాగుంది అనిపించి. బట్ ఎక్కడో సినిమా చూసాక నాకు ఒక టెన్షన్, చాలా ఓవర్ కాన్ఫిడెన్స్గా కొనేసాము. ఏంటి ఎప్పుడు చూపిస్తాను అని ఒక 15 days నుంచి చేంజ్ చేస్తున్నాను. 4 days బ్యాక్ సినిమా చూసాను. ఈ సినిమాలో మీరు అడుగుతున్నారు కదా, ఒక హీరో కాదు 2 హీరోలు ఉన్నారు. ఫస్ట్ ట్రంప్ కూడా హీరో ఈ సినిమాలో. ట్రంప్ గారిని పెట్టుకొని ఒక కాన్సెప్ట్గా అమెరికా వెళ్ళాలని చాలామంది, ప్రమోషన్ కాదు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది, అమెరికా వెళ్ళాలని చాలామంది ఇక్కడ కోరిక ఉండేనా? చేయలేదు, పర్లేదు 5-6 ఎత్తారు. సో వాళ్ళు మంచి కాన్సెప్ట్ తీసుకొని ఈ స్క్రిప్ట్ రాసుకోవడం జరిగింది. ట్రంప్ గారిని కూడా పెట్టి మా హీరో, ఇంకొక హీరో ఇందాక చెప్పాడు కదా డైరెక్టర్, అక్కడ ఆ షూటింగ్లో బిజీగా ఉన్నాడు డైరెక్షన్ చేస్తూ. ఈ సినిమా యాక్ట్ చేసి వీళ్ళని వదిలేశాడు. కానీ అంటే ఒక కాన్సెప్ట్ ఫిలిం. ఇందాక జేడి మాట్లాడుతుంటే నాకు గుర్తుకొచ్చింది, వీళ్ళు ఎప్పుడో ఒక 35 years బ్యాక్ మనీ అని ఒక సినిమా చేశారు. అప్పుడు ఇట్స్ అ బిగ్ హిట్. చిన్న కాన్సెప్ట్ ఫిలిము. త్రోట్గా సినిమా అంతా ఫన్ ఉంటుంది. తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం జాతిరత్నాలు వచ్చాయి. జాతిరత్నాలు కూడా ఒక చిన్న ఐడియా పెట్టుకొని థియేటర్ని ఎంటర్టైన్ చేశారు. మీకు ట్రైలర్ చూశారు కదా, ఏమర్థమైంది ట్రైలర్లో? కామెడీ. కరెక్ట్, ఎవరో కరెక్ట్ చెప్పారు, కామెడీ. అంటే మీరు సినిమా చూస్తే ఎంత నవ్వియాలి అనే దాంట్లోనే కశ్యప్ చాలా డీసెంట్గా స్క్రిప్ట్ డిజైన్ చేసుకొని సినిమా అంతా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. నేను నవ్వుతూ ఉన్నా సినిమా చూసినప్పుడు. పోతే ఈ 2 హీరోలు కాకుండా ఇంకొక 5 హీరోల్ని కూడా వాడేశారు. ప్రభాస్ని, మహేంద్రని, సిద్ధార్థ్ని, యష్ని, మన అర్జున్ రెడ్డిని. సో ఫస్ట్ హాఫ్ అంతా ఫన్ చేస్తూ తీసుకెళ్ళి సెకండ్ హాఫ్లో ఈ 5 హీరోలకు సంబంధించింది ఒక 5 episodeలుగా డిజైన్ చేసి ఫుల్గా ఎంటర్టైన్ చేశారు. అవి రేపు మీరు థియేటర్లో 5 episodeలకి ఎంజాయ్ చేస్తే ఇది ఇంకొక జాతిరత్నాలు, ఇది ఇంకొక మనీ. సో అంత త్రూఅవుట్ సినిమా అంతా ఓన్లీ ఫన్ రైడ్. సినిమా చూస్తున్నప్పుడు ఎంజాయ్ ఉంటుంది. మా మిత్రులు ఏమన్నా ఎలా రాస్తారో నాకు తెలియదు, మా మిత్రులకు మళ్ళీ లాజిక్లు వస్తాయి కాబట్టి మా మిత్రులకి. సో త్రూఅవుట్ సినిమా అంతా ఫన్ చేస్తూ తీసుకెళ్ళారు. కశ్యప్, యువర్ సక్సెస్. డైరెక్టర్గా నువ్వు సక్సెస్ అయ్యావు. ప్రేక్షకులు సక్సెస్ చేస్తే నువ్వు ఇంకొక తరుణ్ భాస్కర్ అవుతావు. ఆయన అంటే ఈయన నాట్ ఓన్లీ రాయడము తీయడం కాదు, దాంట్లో క్యారెక్టర్ వేశాడు, అద్భుతంగా వేశాడు, చాలా నవ్వించాడు. ఈయన తరుణ్ పక్కన ఉంది. సో సినిమా ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. సో ఫస్ట్ రోజు మీరు రెడీగా ఉండండి చూసి ఎంజాయ్ చేయడానికి. అలాగే థ్యాంక్ యూ దుల్కర్ గారు. సో ఇలాంటి చిన్న సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్పెషల్గా విష్ణు గురించి చెప్పాలి. తను వీళ్ళు ఏదో సింపుల్గా డైలాగ్ వేసేసారు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. బట్ ఫస్ట్ హాఫ్ అంతా తరుణ్ మీద తీసుకెళ్ళి సెకండ్ హాఫ్ అంతా విష్ణుతో ఈ 5 హీరోలు చెప్పాను, ఈ అందరికీ అద్భుతంగా డిజైన్ చేశారు. విష్ణు ఆల్సో ఇస్ డన్ ఇస్ వెరీ గుడ్ జాబ్. విష్ణు ఇలాంటి సినిమాలు యాక్ట్ చేయడం వల్ల ఈ సినిమాకి చాలా ప్లస్ అయినట్టు. థ్యాంక్ యూ విష్ణు. చిన్న సినిమాలకి నో డౌట్ ఇస్ అ స్మాల్ ఫిలిం. ఇలాంటి సినిమాలకి నేను కానీ విష్ణు కానీ ఈరోజు దుల్కర్ కానీ ఇలా అందరు సపోర్ట్ చేయడం వల్ల ఒక రేపు మీకు థియేటర్లో ఎంజాయ్ చేస్తే ఇట్స్ ఎ బిగ్ ఫిలిం. అండ్ జేడి, సో ఫస్ట్ హాఫ్లో విలను, సెకండ్ హాఫ్లో కమెడియన్. సో ఫస్ట్ హాఫ్లో ఎంత సీరియస్గా ఉంటాడో సెకండ్ హాఫ్లో అంత నవ్విస్తాడు జేడి కూడా. సో ఇది మొత్తం వీళ్ళన్నీ చాలా కశ్యప్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశాడు ఈ స్క్రిప్ట్ని. సో అండ్ బ్యూటిఫుల్ 2 హీరోయిన్స్. లవ్ స్టోరీలో ఒక అమ్మాయి హ్యాండ్ ఇస్తే ఈ అమ్మాయితో కంటిన్యూ అవ్వడానికి 2 హీరోయిన్ ఎలా చేశారు. ఇవన్నీ మేము నిజ జీవితంలో ఇప్పుడు ఎలా అయితే జరుగుతాయో మన లైఫ్లో అవే మనకు వీళ్ళు స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు. ఆల్ ది బెస్ట్ టీమ్. సో అందరిలాగే నేను కూడా ఎక్సైటింగ్ ఉన్నా. మే 1st రోజు థియేటర్లో ప్రేక్షకులతో పాటు సినిమా చూసి వెనక సీట్లో కూర్చొని చూస్తాను. నేను అనుకున్నాను నవ్వుతున్నారో లేదో చూడాలి కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.
దిల్రాజు గారు అందరినీ అడుగుతున్నాము, సో మీరు గాయపడ్డ సందర్భం ఏంటి? సినిమా ఫ్లాప్ అయితే గాయపడుతుంది, పైసలు పెడుతుంది కాబట్టి సినిమా హిట్ అయితే హ్యాపీ. ఓకే, ఎక్కువ ఏ సినిమా చాలా సార్లు గాయపడుతూ ఉంటామండి. ఎక్కువ ఏ సినిమాకి గాయపడ్డారు? అందరూ ఫ్రెండ్ రోజు ఉన్నారు, పొరపాటు ఒక హీరో గురించి చెప్తే ఇక వేసుకుంటారు, మళ్ళీ నాకు అవకాశం ఇవ్వాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మనందరి రామ్, మనందరి భాస్కర్. ఆయన ఒక సినిమా చేస్తున్నారు అంటే అది మైల్స్టోన్ అవ్వాల్సిందే అనేటువంటి బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసినటువంటి ఆర్ వెరీ ఓన్ దుల్కర్ సల్మాన్ గారిని అందరూ నాకు ఈ సినిమా ఈ టైటిల్ విన్నప్పటి నుంచే నాకు క్యూరియాసిటీ. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ టైటిల్. ఇది అన్ని పోస్టర్స్ త్రూఅవుట్ మన ఫిల్మ్ ఆకాశంలో ఒక తార టైంలో Pavan always shared everything about this film. Tarun I've worked with. Actually, ఈ సినిమాలో అన్ని I think cast, crew are all like my close friends in Telugu, or people I've worked with, or my colleagues. I think it will be a very special film. This doesn't feel like a small film. Everyone keeps saying it's a small film. I don't know, Pavan, you keep saying it's a small film. Dilraj is also saying it's a small film. But I watched the trailer, it just kept growing. It's really with every visual, it kept growing, and I think it will be one of the biggest, I think, summer blockbusters. It has that feeling. I think the subject kuda, I think manandariki we can relate to. I think because so many people are trying to go to America or other countries, and we all understand this whole visa process. Nakuda, I think college time was stress, admission. After getting my admission to get my visa, so I think any audience, I think, will connect to the film. It sounds like great fun. Kashyap sir, you both acted and directed. All of you multitaskers who do these things, I'm very fascinated with. So, but best of luck to everybody on the team. Pavan, we've been traveling together for Akasham now. He's been patiently waiting for my dates. I've taken a lot of time to start the film. It's a very special film to me. But again, he's also a multitasker. Along with directing, Akasham has produced this film, along with his co-producers. So more power to all of you. And this is a great time for, I think, films of any genre, any size. And I think the audience is always accepting. And as always, I think Telugu audience is always ready for it. So great content. For sure. I think theatre will enjoy the film. So all the best to team Gayapatti Cinema. ఏదైనా ఒక క్విక్ అప్డేట్ ఇవ్వచ్చు కదా ఆకాశంలో ఒక తార నుంచి? Any update you want to give? We're almost done. I mean, I think we have maybe a week shoot left to finish the film. We're very close. But I think it will be worth the wait. Now, I think every time ఒక డైరెక్ట్ తెలుగు సినిమా when I'm acting, I think నాకు చాలా స్పెషల్. I think even for the audience is special. So ఇప్పుడు ఏ సినిమా I think స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి అంత ప్రెషర్ ఉంది నాకు to deliver, to give a film that will not become a classic but will survive last time. So I think AOT కూడా ఆ టైంలో ఒక సినిమా for sure. JD sir, I'm such a huge fan. I don't know how many times I've watched Satya, and like for me, just I think last week we met, we got to spend some time together in Bombay. Apukoda, I was like, I'm looking at him like a fan, so this is very special to me. I want to say something. అంటే ఈ స్టేజ్లో నేను ఏఓటీ గురించి ఎందుకు చెప్పాలంటే, నేను దాన్ని ఫస్ట్ కలిసినప్పుడు మొన్న బాంబేలో కృష్ణ అని పిలిచాను, తన క్యారెక్టర్ పేరు కృష్ణ. నేను పవన్ అడిగాను, పవన్ దుల్కర్ పెట్టుకోలేదా సినిమాలో అని. ఐ రియలీ ఆస్క్డ్ బికాజ్ ఎక్కడ మీకు దుల్కర్ కనిపించాడు. ఐ థింక్ అంటే ఈ సో హంబుల్, సో నైస్. పర్సనల్గా నాకు తెలుసు కనుక చెప్తున్నాను. వాళ్ళ నాన్నగారితో కూడా వర్క్ చేశాను నేను. ఆయన కన్నా మంచివాడు, ఆయన చాలా మంచివాడు, ఆయన కన్నా తను ఇంకా మంచివాడు. సో థ్యాంక్స్ దుల్కర్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్. అండ్ అంటే కేవలం పవన్ గురించి, సినిమా గురించి తెలిసినంత దూరం తను వచ్చినందుకు we are all really thankful to you, Dulkar. Thanks a lot. Thank you.
థ్యాంక్ యూ జేడి గారు, థ్యాంక్ యూ సో మచ్.